చూడండి మీకు ఏర్పడుతుంది కదా ఫస్ట్ దానికి సెకండ్ దానికి థిక్నెస్ ఎట్లుందో మంచిగా అన్నిట్లలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఇక కమ్మా వేరే లెవెల్ టేస్ట్ కమ్మా. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ న్యూ వ్లాగ్. గైస్ ఇప్పుడే వాకింగ్ వచ్చేసిన. ఇవాళ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువైనా, ఎందుకంటే టైం ఉంటే ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎక్కనే పోతాం. ఎందుకంటే ఇక మనకు తెలుసు కదా హెల్త్ అలానే మనకు స్టమక్ ఇట్లా అన్నీ ఎవరేజ్ ఉండాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు డైలీ వాకింగ్ వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ లేచింది నైట్ పడుకునే లోపు మనం ఎనర్జెటిక్ ఉంటున్నాం. అస్సలు ఎక్కడ కూడా దమ్ అస్సలు లేదు. ఎందుకంటే ఓపెన్ చెప్తున్నా, నేను పోతున్నా కాబట్టి అనుభవంతో చెప్తున్నా. నార్మల్గా వాకింగ్ కొన్ని రోజు అయితే కొంచెం ఏమైనా పని చేసిన అబ్బా అని దమ్ వస్తుండే. ఇప్పుడు అస్సలేదు, ఎందుకంటే వాకింగ్ చేస్తున్నాం కాబట్టి ఎంత వర్క్ చేసినా ఫిట్నెస్ ఉంటున్నాం. అందుకు వాకింగ్ అవుతున్నా. చలో ఇంకోటి ఏంటంటే ఇక పోయేటప్పుడే మనం షియా సీడ్స్ నానబెట్టినాం. ఇక తాగి ఇక ఫ్రెష్ అప్ అయి ఇక మళ్ళీ ఏమైనా కథ కథ చూద్దాం ఓకేనా. చలో గాయస్, రోజు అయితే షియా సీడ్స్ వాటర్ అయితే తాగుతున్నా వెయిట్ లాస్ కోసం. ఒక 20 నిమిషాలు వాటర్ నానబెడితే మాకు ఉబ్బిపోతాయి. అవి మీకు చూపిస్తాయి చూడండి. రోజు తాగుతున్నా కానీ ఇక మీకు ఇక రోజు చూపించలేను, అందుకే ఇవాళ చూపిస్తున్నా. ఇప్పుడు మర్చిపోయాను అసలు తాగేటప్పుడు చెప్తాను కదా. చూడండి కొంచెం ఉబ్బినాయి, మీకు వాటర్లో ఏర్పడుతున్నాయి కొంచెం. చూడండి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి మన ప్రయాణ షాప్లోకి అయితే వచ్చేసిన. ఇక ఇలా ముచ్చట ఏంటంటే మొన్న రీసెంట్గా ఐస్ క్రీమ్ చేసిన కదా, ఫెయిల్ అయింది. స్టోరీ ఏంటంటే నేను అది యూట్యూబ్లో చూస్తే మనకు డీప్ ఫ్రిడ్జ్లో మినిమం 8 hours నుంచి 12 hours దాకా పెడితేనే మనకు అది ఐస్ అవుతుందంట. సో ఇవాళ కుల్ఫీ చేస్తున్నా, ఎందుకంటే మనం ఫెయిల్ అయింది కదా. ఇవాళ మిల్క్ తోటి కస్టర్డ్ పౌడర్ తోటి కుల్ఫీ చేస్తున్నా. చూద్దాం ఇక 8 hours నుంచి 12 hours మధ్యలో మనం డీప్ ఫ్రిడ్జ్ పెడదాం. మరి ఇవాళ అయితే కావాలి ఓకేనా. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి మిల్క్, కస్టర్డ్ పౌడర్, అట్లనే కాజు, బాదం మన ఇష్టం, ఎవరిని వేసుకోవచ్చు. చలో మీకు డైరెక్ట్ తీసుకుపోతున్నా ఇంటికి వెళ్ళి మీకు ఆ ప్రాసెస్ మొత్తం మీకు సార్. చలో డాడీ ఏం చెప్తున్నావు? గుడ్ మార్నింగ్ అను. పోగొస్తుంది గైస్. ముందుగా స్టవ్ మీద పెట్టి పాలు గరం చేసి కొన్ని పాలలో కస్టర్డ్ పౌడర్ కలిపి మిక్స్ చేసి మన కాజుని పొడి వేసి దాంట్లో కొంచెం వేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా బయట కుల్పి పైన అవన్నీ ఉంచుకోవాలి. అట్లనే ఇలా చేయాలి, ఎందుకంటే టేస్ట్ కోసం ఇలా చేయాలి. మీకు టోటల్ ప్రాసెస్ ఇవ్వండి లాగ్ లేకుండా. గైస్ ముందుగా పాలైతే వేడి చేసుకోవాలి. హెవీ స్టీమ్ కావాలి. హెవీ స్టీమ్ అయితేనే మనకు కుల్ఫీకి మంచిగా ఉంటుంది కస్టర్డ్ పౌడర్ తోటి లింకు. పాలైతే పోసుకుంటున్నా. మంచిగా ఇట్లా మరిగేదాకా మనం పాలైతే వేడి చేయాలి. గాయస్ మనకు ఒక పొంగొచ్చేదాకా పాలనైతే మరిగించుకుంటూ ఇట్లా కలుపుతూనే ఉండాలి మరగచ్చేదాకా. ఇక కొన్ని పాలల్లో ఇప్పుడు 600 ml మనకు మిల్క్ కాబట్టి ఒక 2 teaspoon కష్టపడి కలుపుకొని మరిగిన పాలలో కలిపేస్తే మనకు కుల్ఫీకి కావాల్సిన మిల్క్ థిక్నెస్ అయితే రెడీ అవుతుంది. కొన్ని పాలు తీసుకున్నా, వేడి పాలు. మనకైతే వెనిలా ఫ్లేవర్ వేస్తున్నా 2 స్పూన్. మంచిగా మిక్స్ చేసుకోవాలి. గడ్డ లేకుండా మిక్స్ చేసుకుంటేనే మనకు కుల్ఫీకి థిక్నెస్ కరెక్ట్ వస్తుంది. ఆల్మోస్ట్ పాలైతే మాగినాయి మంచిగా. చూడండి పొంగొచ్చింది ఆల్రెడీ. ఈ టైంలో వచ్చేసి మనం కలుపుకునే కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసి దాన్ని కలిపేసేయాలి. తర్వాత కొంచెం ముందు కింద, తర్వాత గడ్డలు కట్టకుండా మనకైతే కలుపుతూనే ఉండాలి.
మొత్తం మనకు థిక్నెస్ వచ్చేదాకా. ఇదే టైంలో కావాల్సినంత ఇలాచి, అలాగే మనకు కావాల్సినన్ని కాజు, వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తూనే ఉండాలి మిల్క్ థిక్ అయ్యేదాకా. ఇక ఫైనల్ టచ్లో మనకు కావాల్సినంత షుగర్, ఇక స్వీట్నెస్ మనకి ఎంత స్వీట్ అంటే అంత స్వీట్ వేసుకోవచ్చు షుగరు. ఎంత స్వీట్ ఉంటే అంత మంచిది మనకు. షుగర్ చేసినాం కదా, నేను ఎక్కువ వేసిన స్వీట్ ఎక్కువని. ఇక స్వీట్ మంచి షుగరు అన్నీ మిక్స్ అయ్యాక ఒక 3 minutes మనం మిక్స్ చేస్తూ ఉండాలి. మనకేంటంటే ఇక మిల్క్ మొత్తం థిక్నెస్ ఎక్కువ అవుతుంది. ఈ టైంలో మనమైతే కుల్ఫీ లేయర్లలో చూపించిన కదా, పార్ట్స్ ఉంటాయి కుల్ఫీ పార్ట్స్, దాంట్లో పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. చూడండి మీకు ఏర్పడుతుంది కదా ఫస్ట్ దానికి సెకండ్ దానికి థిక్నెస్ ఎట్లుందో. చలో ఇక స్టవ్ ఆన్ చేసి మనమైతే దీంట్లో వేసుకొని క్యాప్స్ పెట్టేసి ఇక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఓకేనా? చలో గైస్ చూడండి, చలో ఇక లేయర్ మంచిగా అన్నిట్లలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇక డాడీ గరం ఉందిరా బాగా. క్యాప్ ఏం కాదు, క్యాప్లు పట్టాయి మళ్ళా. క్యాప్ పెట్టి ఏం కాదు, 8 గంటలు రెస్ట్ తీసుకుందాం. ఏమున్నది? చలో గైస్ ఇక క్యాప్లు పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. యూట్యూబ్లో చూసినట్టయితే 8 hours మనకు రెస్ట్ అన్నారు. సారీ, ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. నైట్ 7కి తీద్దాము, కరెక్ట్ 10 hours అవుతుంది. సరేనా? ఎప్పటికి వేరే వేసుకుందాం. చలో గైస్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి నెంబర్ ఎక్కి పెడతావు. ఫస్ట్ నెంబర్ ఎక్కి పెట్టిన మాట, నెంబర్ 7 పెట్టినా పెట్టు. చలో గైస్ మనకైతే 10 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇక చూద్దాం, నైట్ తీద్దాం. ఇక సరేనా? నైట్ తీస్తే ఏర్పడుతుంది మనకి. అప్పటిదాకా మొత్తం చిల్లు అయిపోవాలి. ఇవాళ 100% పాతకాలు గైస్, మనం ఫెయిల్ అయింది కదా. ఓకేనా? చలో గైస్ వర్క్ చేసుకొని వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి అయితే ఒకటి అయింది. ఇవాళ లంచ్ వచ్చేసి బీరకాయ పప్పు, అలాగే చింతపండు చారు. చలో ఇక ఒక్కటి తినైతే 2 గంటలు వందాం. ఇక ఎందుకంటే మళ్ళీ సాయంత్రం వెళ్తుంది. 3 గంటలకు లేచి 6 వరకు కల్దిచ్చేయాలి. మళ్ళీ ఐపీఎల్ కూడా ఉంది ఇవాళ, మస్తు ఉన్నాయి ఇవాళ. ఎంజాయ్ చెప్పడానికి. ఓకేనా? చలో ఇప్పుడే లేచి వచ్చిన, టైం వచ్చేసి 4 అవుతుంది. మనలో అయితే హల్దీ ప్రిపేర్ చేస్తారు. చూడండి బ్యాక్ డ్రాప్ పోయి ఆడ సెట్ వేసి డీజే నడిపేయాలి మనలు. అరే 2 లైట్లు పెట్టాలి అంతే దానికి, చిన్నవి. సరే డిస్కో లైట్లు. చలో మ్యాచ్ వచ్చేసి డీసీ వర్సెస్ పంజాబ్ అవుతుంది. డీసీ బ్యాటింగ్ తీసుకొని మంచిగా స్కోర్ చేసింది, 10 overs 100 చిల్లర చేసింది. చూద్దాం ఎడికెళ్తావు. తర్వాత నైట్ వచ్చేసి మళ్ళీ డాడీ ఎస్ఆర్హెచ్ ఏముంది నైటు? ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ ఉందట, అది ఇప్పుడు చూద్దాం. అప్పటిదాకా మనమైతే కుల్ఫీ చేసినాం కదా మార్నింగ్, అది దగ్గర మనం కూలింగ్ పెట్టి డీ ఫ్రిడ్జ్లో 7.5 hours అవుతుంది. ఇంకొక 1 hour అయితే 8 hours అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం, అయితే తిందాం. లేకుంటే మళ్ళీ ఇంకొక 3 hours తెలుసు కదా, మొత్తం 10 to 12 hours అని చెప్పినా కదా. చూద్దాం అప్పుడు. ఓకేనా? చలో ఇంటికి అయితే చెక్ చేద్దాం. చాలా గాయస్ హల్దీ అయితే అయిపోయింది. స్టోర్ ఏంటంటే ఇంటికి వద్దని చెప్పినా కదా,
డైరెక్ట్ హల్దీ కాడికి వచ్చి టైం లేకుండా ఇక్కడికి వచ్చేసిన టైం లేని. ఇక్కడనే టైం వచ్చి 7 అవుతుంది. మనకైతే ఇక డెమో కొట్టుకొని ఇంటికి వెళ్ళిపోము. ఓకేనా, చలో అయిపోయింది. ఫైనల్ అవుట్ కూడా అయితే ఇచ్చేసినాం. టైం వచ్చి 8 అవుతుంది. చలో ఇంటికి ఇక కులిపోయి తిందాం. ఓకేనా గాయస్, ఇప్పుడు ఇంటికి వచ్చేసిన. అది అయిపోయింది. ఎంగేజ్మెంట్ ఉంది, మళ్ళీ అక్కడ వర్క్ చేసుకుని అంతా ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి 10 అవుతుంది. పంజాబ్ వర్క్ డీస్ అయితే వేరే లెవెల్ గైస్. 264 కొట్టింది. దాన్ని చేంజ్ చేసేసింది మన పంజాబ్ వేరే లెవెల్. ఇంకొక ఊరుండగా చేసేసింది. అట్లనే ఆర్డర్ వచ్చేసి 228 కొట్టింది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్. మరి చూద్దాం ఎదుగుతుందో. చలో, అప్పుడు మీకు మార్నింగ్ నేను చెప్పినా కదా, మన కులిపి ఎత్తున్నాని ఫ్రిడ్జ్లో పెట్టినా కదా, దగ్గర దగ్గర 12 గంటలు అవుతుంది. మరి చూద్దాం. చూడండి గట్టి టైట్ అయిపోయింది. కొంచెం వాటర్ నాన్ తీయాలి. నేను యూట్యూబ్లో చూసిన సేమ్ తీద్దాం. ఓకేనా, చూడండి టైట్ అయిపోయినాయి గైస్. ఇక తీద్దాం కుల్పీలు. బంద్ చేయి ఫస్ట్ సౌండ్. పప్ప ఇగో కుల్పి ఆవు. పాప మా పాప పడ్డది ఇవాళ. పాపం పడ్డావా డాడీ? ఎడ దెబ్బ తగ్గిందావా? తీద్దామా కులిపిద్దామా? తీస్తావు. ఆల్మోస్ట్ 3-4 మినిట్స్ అవుతుంది అనిపి. మరి చూద్దాం. పప్పాగు పట్టుకో, వీడిది గిట్లా పట్టు. గాయస్ చూడండి వేరే లెవెల్ అయింది. తీద్దాం అన్నీ. వారు డిజైన్ టు డిజైన్ అయింది. మంచి డిజైన్ అయింది. వాటర్లో ఎక్కువ రాంతే వెళ్తున్నాయి ఒకటి. చూడండి గాయస్, చూడండి 3 డిజైన్స్ వెళ్ళినాయి. మొత్తం అన్ని తీసి ఒకటిసారి డిస్ప్లే చేస్తాం. ఓకేనా, చలో గాయస్ చూడండి ఆల్మోస్ట్ 8కి 8 ఎగ్దమ్ పర్ఫెక్ట్ వెళ్ళినాయి. మా పాప తింటున్నారా చూడండి. చలో టేస్ట్ చేద్దాం. చిన్న ఫోటో తీసుకొని గైస్. టేస్ట్ టైం. పప్ప కమ్మన్ చూడ లేడు. కమ్మన్ బా వేరే లేవు టేస్ట్. కమ్మా నాకు వైరల్ గైస్. 100% ట్రై చేయండి నేను చూపించినట్టు. ఓకేనా, చలో గాయస్ కుల్ఫీ మాత్రం వేరే లెవెల్ అయింది గైస్. ఎక్స్పెక్ట్ చేయాలి అసలు అవుతుంది. చలో టైం వచ్చేసి బాగా అవుతుంది. ఇప్పటిదాకా ఫుల్ వర్క్ ఇష్టం, మొత్తం టైర్డ్ అయిపోయినా. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి లేచి మళ్ళీ ఎంగేజ్మెంట్ చేయాలి. చలో గైస్, ఎట్లా మీద కామెంట్ చేయండి. ఎంతవరకు బ్లాగ్ ఎండ్ ఇస్తున్నా. మరిన్ని లాస్ట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా చిన్న వస్తుంది. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు రండి. బాయ్ నేను బాయ్. ఓకే గైస్, షేర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.